ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. భగవంతునికి సంబంధించినటువంటి తీర్థయాత్ర కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో రాహువు సంచరించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మీరు చేయడం వల్ల సమాజంలో నిందలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. సంతానంతో కూడా మనస్పర్ధలు వస్తాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి ఈ వారంలో. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజున మినుములు కానీ, ఎర్రటి పండ్లు కానీ పేదవారికి దానం చేయండి. లేకపోతే అమ్మవారి ఆలయంలో పనిచేసే అర్చక స్వాముల వారికి ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అందుకుంటాయి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించడం కానీ, అమ్మవారికి నమస్కరించుకోవడం కానీ, కుంకుమ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.